అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. స్కందః స్కందధరో ధుర్యః వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురందరః. ఓం స్కందాయ నమః. క్రూరమైన రాక్షస జాతికి చెందిన వారిని శోషింపజేయువాడు. ఓం స్కందధరాయ నమః. దేవతలకు సేనాపతియగు కుమారస్వామిని తన అంశచే ధరించి పోషించువాడు. ఓం ధుర్యాయ నమః. సర్వ ప్రపంచ భారమును వహించువాడు. ఓం వరదాయ నమః. లోకపాలకులుగా కీర్తింపబడిన ఆయా దేవతలందరికీ కావలసిన కోర్కెలను తీర్చినవాడు. ఓం వాయువాహనాయ నమః. లోకమునకంతటికి ప్రాణభూతుడుగా వ్యవహరింపబడువాడు వాయుదేవుడు. అతనిని కూడా తన ఆదేశానుసారము ప్రవర్తింపజేయువాడు. ద్వాదశాక్షరిలోని వాసుదేవనామ వివరణము. ఓం వాసుదేవాయ నమః. వాసుః అనగా ప్రపంచమును అంతను తన ఒడిలో ఉంచుకుని రక్షించువాడు. తల్లి తన భుజములతో శిశువును కౌగలించుకొని ఉండునట్లుగా ఉండువాడు. దేవః అనగా క్రీడించువాడు, జయించువాడు, ప్రకాశించువాడు, స్తుతించువాడు, అంతటను సంచరించువాడు అను అర్థములను బోధించును. మహర్షులు ఈ నామమునకు అనేక విధములుగా నిర్వచనములు చెప్పినారు. సర్వభూతములకు ఆధారమైనవాడు, ప్రపంచములో వ్యాపించియున్నవాడు, ఆ ప్రపంచము ఈయనలో చేరియున్నది కనుకను ఈ నిర్వచనములన్నీయు ప్రమాణ పురస్సరముగా చెప్పబడినవే. ఇంకను అనేక విధములైన నిర్వచనములు కలవు. ఈ నామము ద్వాదశాక్షర మహామంత్రమైనది కనుక, గుహ్యమైనది కనుకను దీని అర్థములను సదాచార్యుల వలననే రహస్యముగా తెలుసుకొనదగినవి. భగవన్మంత్రములలో ఓం నమో విష్ణవే అను షడక్షరీ నామము, ఓం నమో భగవతే వాసుదేవాయ అను ద్వాదశాక్షరీ నామము ఇవి మంత్రములు. అందుచే వీటి అర్థములు ఆచార్యోపదేశముతోనే లభ్యములు. ఓం బృహద్భానవే నమః. శ్రీవైకుంఠము కోటి సూర్యప్రకాశము కనుక అచట నుండు ఆయన యొక్క అసాధారణ దివ్యమూర్తి కూడా నిత్యోజ్వలములైన గొప్ప భానువులు కలది కనుక బృహద్భానుః అనబడుచున్నాడు. ఓం ఆదిదేవాయ నమః. రెండవదియగు లీలా విభూతితో ఆ స్వామి ఆడుకొనుచు వినోదమును పొందును కనుక ఆదిదేవః అనబడును. ఆది అనగా కారణభూతుడు, దేవః అనగా ఆడుకొనుచు వినోదించువాడు అని అర్థము. ఓం పురందరాయ నమః. అసురపురములను అనగా రాక్షస, పిశాచ, అశనిగ్రహ ఇత్యాది బాధలను నివారించువాడు. జై శ్రీమన్నారాయణ.